ప్రైజ్ లార్డ్. ఉదయం ఇబ్బంది అవుతుందా? సో చర్చ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ దయచేసి 8 వాళ్ళని మనవి చేస్తుంటున్నాను. అన్లెస్ ఏదన్నా ఇష్యూ ఉంటే తప్ప. సో వాక్యంలోకి వెళ్ళకముందు ఒక మాట ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధ గొప్ప దేవనైనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, మీకే వేలాది స్తుతి స్తోత్రాలు. ఇదే కాలంలో ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నందుకు, మాతో ఉన్నందుకు ప్రభువా, మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని అడుగుచుంటున్నాను. అవును తన్నైనా అవును తండ్రి, ఈ వాక్యము ప్రభువా నైనా మమ్మల్ని ఆదరిస్తుంది, మాకు నెమ్మది కలుగజేస్తుంది ప్రభువా, మమ్మల్ని హెచ్చరిస్తుంది, మమ్మల్ని బలపరుస్తుంది. కాబట్టి ప్రభువా, మీ వాక్యము జీవితాలని మార్చగలదు. కాబట్టి మీ వాక్యం కోసం మేము వేచిన్నాం యేసయ్య. మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతుంటున్నాము. నన్ను డిస్ట్రాక్ట్ చేసి ఆటంకపరిచే ప్రతిదాన్ని ఇస్తున్నామని లాయపరుస్తుంటున్నాం. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. మీ బలమైన సన్నిధి మాకు కావాలి, మీ నడిపింపు మాకు కావాలి ప్రభా. ఎస్ లార్డ్, హల్లెలూయా. ఓ తండ్రి అయినా నీకు వందనాలు ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఇంకా అందరు సగం నిద్రలో అన్నట్టు మాట్లాడుతున్నారు. గట్టిగా హల్లెలూయా. ఓకే. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమన్నారు? మరి నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సో పాతాళలోకపు ద్వారాలు దాని ఎదుట నిలవనేరవంట. హల్లెలూయా. సో దేవుడు కట్టే సంఘము ఎదుట అంటే పాతాళలోకపు ద్వారాలు నిలవలేవు, అంటే దానికి ఎదురుగా ఏది కూడా నిలవలేదన్నమాట. హల్లెలూయా. సో అయితే మనం కొన్ని ప్రశ్నలు మనం ధ్యానిద్దాం. దాంట్లో నేను చెప్తాను, మీరు జ్ఞాపకం ఉంచుకోండి, లేకపోతే రాసుకోండి. సంఘం అంటే ఏంటి? ఫస్ట్ ప్రశ్న ఏంటి? సంఘం అంటే ఏంటి? రెండోది, దాన్ని ఎవరు కడుతున్నారు? తర్వాత ఎలా కడుతున్నారు? తర్వాత ఉద్దేశం, కట్టే ఉద్దేశం ఏంటి? తర్వాత దానివల్ల ఉపయోగం ఏంటి, లేకపోతే దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, అది ఎలా నడిపించాలి, గైడ్ లైన్స్ ఏంటి. సో ఈ విషయాలు ఇవన్నీ ఒక రోజులో కవర్ చేయలేమేమో, కానీ మరి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా మరి దేవుడి చిత్తం అయితే మొత్తం అన్నీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే. సో ఫస్ట్ సంఘం అంటే ఏంటి చెప్పండి. సంఘం అంటే ఏంటి? చెప్పండి ఆన్సర్స్. తెలుసు కదా, సంఘం అంటే మనమే అంటారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే సంఘం మనమే. చెప్పండి, అనుమానమా లేదు కదా. సంఘం అంటే ఎవరు? మనమే. ఓకే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. మరియు సమస్తమును ఆయన పాదముల ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని ఉన్నది. ఇక్కడ ఎవరి పాదాల క్రింద అంట మనకు తెలుసు. దాని ముందు ఎవరి గురించి చెప్పబడుతుంది? యేసయ్య గురించి. అన్ని నామముల కన్నా పై నామమైన యేసయ్య నామం గురించి చెప్పబడుతూ ఏంటంట, పైన ఆయనకి ఏమి ఇవ్వబడింది? అధికారం ఇవ్వబడి ఆయన కింద సమస్తము పెట్టబడి. తర్వాత ఏంటంట, సంఘం ఏంటంట 23వ వచనంలో ఆయన శరీరం అయిందని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఆ సంఘం ఆయన శరీరం. ఆయనకి శిరస్సు ఎవరు? శిరస్సు యేసు ప్రభు.
మరి జాగ్రత్తగా విని మనము ఈ విషయాలు మనము నేర్చుకోవాల్సిన విషయాలు కాబట్టి ఇదొక టీచింగ్ లాగా ఉంటుంది కాబట్టి మీరు దయచేసి గమనించి నేర్చుకొని వీలుంటే నోట్స్ రాసుకోండి. సో ఈ సంఘం ఏంటంటే ఆయన శరీరము, ఇంకా ఏంటి, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘము సమస్తము నింపుచున్న దేవుని యొక్క సంపూర్ణత అయిందంట. హల్లెలూయా. సో మనము దేవునితో కలిసి మనము సంపూర్ణులుగా అవుతున్నాం అనమాట. సో క్రీస్తు శరీరానికి ఏంటి, క్రీస్తు ఏంటి, శిరస్సు. మన శరీరం మనం చూసుకుంటే మనకు శిరస్సు ఉంది కదా, అలాగే సంఘం యొక్క శిరస్సు యేసు ప్రభువు, దాని శరీరం ఎవరు, మనం. సో శిరస్సు లేకుండా మరి శరీరం ఉండలేదు, శరీరం లేకుండా శిరస్సు లేదు. సో ఈ రెండు కలిస్తే పూర్ణంగా అవుతుంది. సో దేవుడు ఏమంటున్నాడు, యేసు ప్రభువుతో మనము కలిసినప్పుడు ఏమవుతుందంట, అది ఒక సంపూర్ణతలోకి మనము వస్తాం. సో ఈ సంపూర్ణతలో మనము ఉండడానికి మనం పిలువబడ్డాం. 1 కొరింథీ 3:9 చూద్దాం. మేము జత పని వారమై మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. సో మనం ఏంటంట, దేవుని జత పని వారము అయ్యున్నాము. ఇంకా ఏంటంట, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు వ్యవసాయమును దేవుని గృహము. సో వీఆర్ గాడ్స్ బిల్డింగ్, గాడ్స్ ఫీల్డ్. రెండు అంట, దేవుని వ్యవసాయము, దేవుని గృహమై. సో సంఘం అంటే ఏంటి, యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క గృహము, మరి ఇంకేంటి, ఆయన యొక్క వ్యవసాయం అంటే ఇక్కడ మనం పొలంగా తీసుకుందాం. సో ఈ 3 విషయాలు సంఘం అంటే, ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. వాట్ ఈస్ చర్చ్? చర్చ్ అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి? సంఘం అంటే మరి క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క గృహము, క్రీస్తు యొక్క లేకపోతే వ్యవసాయం. హల్లెలూయా. సో ఈ 3 విషయాలు మనమే ఉన్నాం. తర్వాత ఒకవేళ మరి ఇదొక బిల్డింగ్ అయితే, ఇదొక మరి గృహం అయితే, దాన్ని కట్టడానికి మరి ఏం అవసరం, ఎవరు కడుతున్నారు, మరి దానికి కట్టడానికి కావాల్సింది ఏంటి మనం చూద్దాం. ఎవరు కట్టేవాళ్ళు, మనం చూసాం కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూస్తే మరి నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరు కడుతున్నారంట, ఈ బండ మీద నా సంఘమును. ఎవరి నోట్లోంచి వస్తున్నాయి ఈ మాటలన్నీ? యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాటలు. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నారు. దానికి ముందు ఏం జరిగింది? 16వ వచనం చదువుదామా. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. దాని ముందేమవుతుంది, యేసుప్రభు ఒక ప్రశ్న అడుగుతారు. ఏంటంటే, నేను ఎవరు అనుకుంటున్నారు మీరు అంటే, కొంతమంది అంటారు ప్రవక్త అంటారు, కొంతమంది ఏలి అంటారు. కానీ ఇక్కడ పేతురు వచ్చి ఏమంటాడు, పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పు. హల్లెలూయా. తర్వాత అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. సో ఈ యొక్క ఈ విషయం ఏ విషయం అంట, క్రీస్తు, యేసు ప్రభువే క్రీస్తు అన్నమాట, సజీవుడైన దేవుని కుమారుడు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు లేకపోతే నీ సొంతంగా వచ్చిన ఇది కాదు, కానీ దేవుడు నా పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరచాడు అంటున్నాడు. అయితే వచ్చిన ఈ బండ పైన చెప్పమా. మరియు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు అంటున్నాడు, ఈ బండ పైన అంటే ఈ యొక్క ప్రత్యక్షత పైన నేనేం చేస్తున్నాను, నా సంఘాన్ని కడుతున్నాను, దాని ఎదుట పాతాళలోకపు ద్వారాలు నిలవలేవు. హల్లెలూయా. సో దేవుడు కట్టిన ఈ యొక్క సంఘము ఎదుట పాతాళలోకపు ద్వారాలు నిలవలేవు. ఎందుకంటే సమస్తము ఎవరికి అధికారం ఉంది? యేసు ప్రభువుకు అధికారం ఉంది. సమస్తమును నడిపించేవాడు, సమస్తమును ఏలేవాడు ఎవరు? యేసు ప్రభు. సో యేసు
నేను నా సంఘాన్ని కడుతున్నాను. హల్లెలూయా, నేను నా సంఘాన్ని కడుతున్నాను. సో మనం ఒకవేళ సంఘము ఎదుగుదలలో, సంఘములో మరి ఏది జరిగిన అది మన నుంచి అనుకుంటే అది చాలా పెద్ద భ్రమ అనమాట. సంఘం ఎదగడానికి మూల కారణం, మెయిన్ కారణం ఎవరు? యేసుప్రభు. అదే పౌలు కూడా అంటాడు, ఒకరు నాటుతారు, ఇంకొకరు నీళ్ళు పోస్తారేమో, కానీ వృద్ధి కలిగించేవాడు ఎవరంట? దేవుడు. సో నాటేవాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు, ఎంత గొప్ప నాటడం మట్టుకే చేయగలరు. నీరు పోసేవాళ్ళు ఒకళ్ళై ఉండొచ్చు, కానీ అది ఎదిగేలాగా చేసేవాడు దేవుడే. మనము ఎంతమందికి మొక్కలు పెంచే అనుభవం ఉంది? మనకు తెలుసు, చాలా చక్కగా ఎన్నో మొక్కలు పెంచుతూ ఉంటుంది. సో మరి మొక్కలు పెంచడంలో మనం ఎంత ఇది చేసినా కొన్నిసార్లు ఎదగవు, చచ్చిపోతాయి. అది మన చేతిలో ఉంటుందా? ఉండవు. ఎవరైనా మొక్కలు పెంచే వాళ్ళకి అనుభవం ఉంటుంది. అన్నీ మనం అనుకున్న విధంగా ఫలించవు, అనుకున్న విధంగా దానికి ఇది రావు. ఎందుకు? వృద్ధి కలిగించడం మన చేతిలో లేదు, దాన్ని పెంచడం. మనం కావాల్సినవన్నీ వేస్తాం, కానీ ఎరువులు వేస్తారు, లేకపోతే కావాల్సిన పోషక ఇవన్నీ పదార్థాలను వేస్తారు, కానీ కొన్నిసార్లు ఏమవుతుంది? అది ఎదగదు, అది ఎదగదు. కానీ ఇక్కడ మనం చూస్తే మనం ఏం చూస్తున్నాం? ఈ యొక్క సంఘాన్ని ఫలింపచేసేవాడు ఎవరంటే దేవుడు అంట. నేను నా సంఘాన్ని కడతాను, అది నేను కడితే పాతాళలోకపు ద్వారాలు దాని ఎదుట నిలవలేవు. హల్లెలూయా. సో ఈ విషయము మనము చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో సంఘం ఎవరు కడుతున్నారు? సంఘం ఎవరిది? సంఘము యేసు ప్రభువుది. దాన్ని కట్టేవాడు కూడా ఆయనే. సో మరి మనం చూస్తే దానికి మూలరాయి చూద్దాం. మూలరాయి తర్వాత ఫస్ట్ ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏం వేస్తారు? ఫస్ట్ ఒక ఏరియాని, ఒక ప్లేస్ని చూసుకొని దానికి ఒక మూలరాయి, ఒక కార్నర్ స్టోన్, అక్కడి నుంచి అన్నీ ఆరంభం అవుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 చూద్దాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సో క్రీస్తు ఏంటంట? మూలరాయట. సో క్రీస్తు ఏంటంటే ఆరంభం అవుతుంది. మనం చూస్తాము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం ఏం చూస్తాం? విశ్వాసమును కర్త, దాన్ని చూడక్కలే ఇప్పుడు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచు అని ఉంటుంది. సో విశ్వాసమును కర్త అంటే మనం ఇంకొక ప్రకటన గ్రంథంలో ఏం చూస్తాం? నేనే ఆల్ఫా, నేనే ఒమేగా అంటాడు. అంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, నేనే ఆదియు, నేనే అంతము. సో ఇక్కడ చూస్తే యేసు ప్రభుతోనే సమస్తము ఆరంభం అవుతాయి, యేసు ప్రభుతోనే సమస్తము అంతానికి తీసుకురాగలిగిన వాడు ఒక్కడే. సో ఇక్కడ మనం చూస్తే ఆయన మూలరాయి అంట. ఏంటి ఆయన? మూలరాయి. సో అక్కడి నుంచే ఆరంభం అవుతుంది. సో సంఘం ఎక్కడి నుంచి ఆరంభం అవ్వాలి? క్రీస్తు నుంచే ఆరంభం అవ్వాలి. తర్వాత పునాది ఏంటంట? సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? కార్నర్ స్టోన్ వేసాక పునాది వేస్తారు. సో పునాది ఏంటంట? అదే వచనంలో ఉంటుంది, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు మరి ప్రవక్తలు వేసిన పునాదులు అంటే వారు బోధించిన వాక్యం, లేకపోతే అక్కడ చెప్పబడిన వాక్యము, లేకపోతే వారికి ఏదైతే వారు బోధించారో ఆ వాక్యం అంతా ఎలా వచ్చిందంట మనం చూస్తాము. 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. ఎవ్రీ వర్డ్ ఇస్ ఇన్స్పైర్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. 17 16 చూడమా, అదే చదువుతున్నా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ ఏం రాయబడిందంటే పరిశుద్ధాత్మ, ఇంగ్లీష్లో ఏమంటే ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దైవావేశము వలన మరి ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తాం ప్రతి ఒక్క వాక్యము. సో ఇక్కడ మనం చూస్తే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటంటే మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వాక్యము. ఏంటి? పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వాక్యం ఏంటంట పునాది. మనం చూస్తే ఫౌండేషన్ కూడా ఎవరు? యేసు ప్రభువే. ఇక్కడ మనం చూస్తే
కార్నర్ స్టోన్ యేసు ప్రభువే, మరి ఫౌండేషన్ కూడా యేసు ప్రభువే. ఎందుకంటే వాక్యం ఎవరు? వాక్యము మరి యేసు ప్రభువే అన్నారు కదా. మనందరికీ తెలుసు ఈ ఈ విషయాలు తెలిసినవి కాబట్టి మనం వేరే వేరే వాక్యాలు ఎక్కువగా మనం చూద్దాం ఇవాళ. సో మనకి తెలిసిన జస్ట్ మెన్షన్ చేస్తున్నా. యేసు ప్రభువే ఇక్కడ పునాది, యేసు ప్రభువే మరి మూలరాయి చూస్తున్నాం. తర్వాత ఇంకా దానికి వాడబడ్డ మెటీరియల్స్ ఏంటి చూద్దాం. మనము చూస్తే మనం కొన్ని మెటీరియల్ అంటే మంచిగా అతుక్కొని మరొక బిల్డింగ్లో అతుక్కొని మంచి నిలిచి ఉండడానికి. తర్వాత లాస్ట్ ఏం వాడతారో దానికి వస్తాను, ఎందుకంటే పైన మనం ఎక్కువ ధ్యానించబోతున్నాం. సో అపోస్తల కార్యములు 7:32 చూద్దాం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన అందరిలో స్వాస్థ్యం అనుగ్రహ శక్తిమంతుడు. ఇక్కడ ఏంటంటే దేనికి అప్పగిస్తున్నాడంటే పౌలు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నేను మిమ్మల్ని దేవునికిని ఆయన కృపావాక్యమును మిమ్మును అప్పగించుచున్నాను. సో ఇక్కడ మనం చూస్తే ఏంటంటే దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. సో వన్ ఆఫ్ ద మెటీరియల్స్ ఫర్ అస్ టు బి బిల్ట్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం. తర్వాత రాసిన పత్రిక 2:22 ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరి ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై కట్టబడుచున్నారంట. ఇంకొక విషయం ఏంటి? మనం దేవుని వాక్యము మరి దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని ఆత్మ. ఇప్పటి వరకు మనం ఎన్ని విషయాలు మాట్లాడాము చెప్పండి. ఫస్ట్ మనని ఎవరు మనం సంఘం అంటే ఏంటి? సంఘం అంటే దేవుని శరీరము, దేవుని యొక్క గృహము, దేవుని యొక్క వ్యవసాయము అంటే పొలం అనుకోండి. తర్వాత నెక్స్ట్ మరి దాన్ని కట్టేవాడు ఎవరు? యేసు ప్రభువే. తర్వాత నెక్స్ట్ ఏంటి? దాని ఎవరు? యేసు ప్రభు. దాని ఫౌండేషన్ ఎవరు? యేసు ప్రభు. తర్వాత మనం దేంతో మనల్ని కడుతున్నారంట? ఒకటి దేవుని యొక్క వాక్యము, కృపా వాక్యము, తర్వాత ఆయన ఆత్మ. ఇవన్నీ క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది కట్టబడడానికి మెయిన్గా వాడేది ఏంటి? స్టోన్స్ కదా. ఒక బిల్డింగ్ కట్టబడాలంటే ఏం వాడతారు? స్టోన్స్ వాడతారు. ఆ స్టోన్స్ ఎవరు? ఇక్కడ ఒక్క విషయం మనమేమన్నా యేసు అయి ఉంటే అది కట్టబడడానికి. సో ఎంత పునాది ఉంది, మరి ఒక ఫ్రేమ్ ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ రావాలంటే ఏముండాలి? ఈ యొక్క రాళ్ళు ఉండాలి కదా. సో చూద్దాం. అది 1 పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. నాకు ఈ మాట చాలా ఇష్టము. నేను ఎప్పుడు ప్రార్థనలో ఈ మాట జ్ఞాపకం చేసుకుంటుంటా. ఏంటంటే మనం ఎలా కట్టబడుతున్నామంటే మళ్ళీ ఒకసారి మెల్లగా చదువుదామా? ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి మన ఆ వాక్యం చూస్తూ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా అంట? మళ్ళీ ఇది కూడా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. మనం ఏంటంటే దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడు. సో మనము మరి ఆత్మమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా అంట. ఎట్లా అంటే మనము పరిశుద్ధ యాజకులుగా ఏంటంటే ఆత్మ సంబంధం అర్పిస్తూ పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్లగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. సో సజీవమైన రాళ్లమై ఆత్మ సంబంధమైన
మందిరముగా మనము కట్టబడుచున్నాం. హల్లెలూయా. సో ఆ యొక్క స్టోన్స్ సంఘం కట్టబడడానికి వాడే ఆ యొక్క స్టోన్స్ ఏంటంట మనమే. ఎవరు ఆ సజీవ రాళ్ళు? ఎవరు చెప్పండి? నేనే గట్టిగా చెప్పండి. ఆ డౌటా మీకు? ఆ సజీవమైన రాళ్ళము నేనే. దేనికోసం కట్టబడుతున్నాము? ఆత్మ సంబంధమైన మందిరంగా మనము కట్టబడుతున్నాం. ఎందుకు కట్టబడుతున్నాము? సో ఒక్క రాయే మందిరం అయిపోతుందా? ఒక్క రాయే అవుతుందా మందిరం? కాదు. మనం అందరము కలిస్తే ఒక మందిరంగా మరి కట్టబడతాం. రాళ్ళని మనం చూస్తే ఇప్పుడు మందిరంగా కట్టబడడానికి ఏం చేస్తారు? లేబరర్స్ రాళ్ళని తీసుకొచ్చి ఒక కుప్ప వేస్తారు కదా. కుప్ప వేస్తే ఏం చేస్తాడు మేస్త్రి? తీసుకో దాన్ని చక్కగా ఒకవేళ చెక్కాల్సి వస్తే ఏం చేస్తాడు? చెక్కుతాడు. చెక్కి చక్కగా అమర్చుతాడు. ఇంకొకటి ఒక తాడు లాంటి ఎవరైనా ఎప్పుడైనా తాడు లాంటిది ఏం తాడుతో లైన్ చూస్తారు. ఒకవేళ ఏదైనా లైన్ తప్పిపోతుందంటే ఏం చేస్తారు? మళ్ళీ ఆ రాయిని తీసి మళ్ళీ దాన్ని ఆ యొక్క ఇటుక కానీ రాయి తీసి ఏం చేస్తారు? మళ్ళీ దాన్ని చెక్కుతారు. ఆ పని చేసేది ఎవరు? ఎవరైతే కడుతున్నారో బిల్డర్, ఆ యొక్క మేసన్ ఏం దాన్ని సరిగ్గా అప్పుడు దాన్ని చక్కగా ఆ యొక్క లైన్తో చూస్తారు. ఆ లైన్ కూడా మనం చూసి మనల్ని సరి చేయడానికి ఉపయోగించేది మనం ఆ రాళ్ళగా ఉన్నాం. మనల్ని సరిచేసేది ఏంటి? దేవుని యొక్క వాక్యం కదా. సో ఆ ప్లంబ్ లైన్ అంటారు దాన్ని. ఆ ప్లంబ్ లైన్ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ అది ఉంటుంది కదా. దాంతో చూసి మనం సరిగ్గా ఉన్నామా, లెవెల్గా ఉన్నా లేదా, లేకపోతే సరిగ్గా అమర్చబడ్డామా లేదా అని చూసేది ఏంటంట ఆ యొక్క మరి ఆ తాడుతో చూసి దాన్ని మెజర్ చేసి అప్పుడు ఒకవేళ ఏదైనా సరిగ్గా లేకపోతే మళ్ళీ దాన్ని చెక్కి మళ్ళీ పెడతారు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తుంటే మనకి దేవుడు మనల్ని సజీవమైన రాళ్లగా ఉండడానికి పిలిచాడు. ఆ రాళ్లగా ఉండడం అనేది సింపుల్ పని కాదు. అవి ఎక్కడి నుంచో ఎక్కడో తయారవుతున్నాయి, ఇక్కడికి తీసుకురాబడుతున్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ మందిరంగా కట్టబడుతున్నారు. సో 2 తిమోతి 1:18 చూద్దాం. క్రియలను బట్టి కాక తన స్వీయ సంకల్పమును బట్టియు కాలము క్రీస్తు యేసునందు మన గ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. సో ఇక్కడ మనని రాళ్లగా ఏర్పరిచిన యేసు ఎట్లా పిలుస్తున్నారు? ఎట్లాంటి పిలుపుతో పిలిచాడంటే మనని పరిశుద్ధమైన పిలుపు. వీ హ్యావ్ ఏ హోలీ కాలింగ్. ఏంటంట? హోలీ కాలింగ్. ఏంటి? పరిశుద్ధమైన పిలుపు. అందరూ చెప్పండి. ఎటువంటి పిలుపుతో పిలిచాడు? పరిశుద్ధమైన పిలుపుతో మనని ఆయన పిలిచాడు. తర్వాత 1 పేతురు 2:4 చూద్దాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువుకు వచ్చిన వారై. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ మెయిన్ రాయి ఎవరంట? ఆయన యేసు ప్రభువే. ఏంటంటే ఆయన దేవుని దృష్టికి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. అమూల్యమును సజీవమైన రాయి. రాయి ఎవరు? యేసు ప్రభు. ఆయన దగ్గరికి మనం వచ్చామంట. అందుకే ఇప్పుడు ఏంటంటే మనము కూడా ఆయనకి మరి సజీవమైన బలులు అర్పించడానికి మరి ఏంటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా మనం ఏంటంటే సజీవమైన రాళ్లగా మనము పడ్డాం. యేసు ప్రభు మన ఏంటంట ఆయన మన బలహీనతలేందో ఆయన మనకు ఏంటంట సహాయం చేసేవాడు. ఆయన ఎందుకంటే మన బలహీనతను ఎరుగని దేవుడు కాదు. మనం ఇంత పాత నిబంధన చూస్తే మరి దేవుడితో అటువంటి అనుభవం లేదు. దేవుణ్ణి ఎవరు చూడలేదేమో. దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎవరు మరి సజీవులుగా ఉండలేరని మనం చూస్తాం. ఎవరైనా మరి పాత నిబంధనలో మరి ఏంజిల్ ప్రభు దూత అది యేసు ప్రభు
మరి కొన్ని సిచ్యువేషన్స్లో ఉన్నారేమో, పరిశుద్ధాత్మ కొంతమందికి మీదికి వచ్చి వారు ప్రవచించి, లేకపోతే దేవుడు వారిని ఉపయోగించుకొని మాట్లాడి అటువంటి సన్నివేశాలు చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంట, యేసు మనం మధ్యలోకి వచ్చి మన మధ్యలో నివసించి ఆయన ఏంటంట, ఆయన సజీవమైన రాయిగా ఉండి, ఆయన మూల రాయిగా ఉండి మనని ఎలా పిలుస్తున్నాడు, ఆ పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తూ మనని కూడా ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆ సజీవమైన రాళ్లగా ఉండాలనుకుంటున్నాడు. ఈ లోకంగా కట్టబడే మందిరం ఎట్లా ఉంటుంది, అవన్నీ డెడ్ స్టోన్స్, వాటికి కొట్టినా లేకపోతే వాటిని విరగొట్టినా ఏమంత డిఫరెన్స్ కాదు. మనం ఏంటంట సజీవమైన రాళ్ళం. మనం ఇక్కడ రోమా 12వ అధ్యాయం ఏం చేస్తాం, మనం లివింగ్ సాక్రిఫైస్గా మనం పిలువబడ్డాం కదా. ఒకసారి వచనం చదువుదామా, 12వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇది మీకు ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ద రీజనబుల్ సర్వీస్ అంటే మనం సజీవమైన రాళ్ళగా అయితే మనం ఏంటంటే ఆ లివింగ్ సాక్రిఫైస్గా, ఆ సజీవమైన బలిగా మనము ఉండడానికి పిలువబడ్డాం. ఇక్కడ యేసుప్రభు ఏమయ్యాడు, ఈ లోకానికి వచ్చి ఆయన సజీవ యాగంగా మనకు ఆయన సమర్పించబడ్డాడు. మనం ఏం చేయాలంట, ఆయన లివింగ్ సాక్రిఫైస్గా ఆయన మన కోసం ఏం చేస్తాడు, ఆయన సమర్పించుకున్నాడు, విల్లింగ్గా సమర్పించుకున్నాడు. ఆ డెత్కి ముందే, మరణించక ముందే లోబడ్డాడు. మనం చూస్తున్నాం ఆయన లోబడి ఆ తర్వాత ఆ మరణం అనేది ఆయన ఏం చేస్తాడు చూస్తే, గెత్సెమనే తోటలో మనం చూస్తాం కదా, ఆయన ఏం చేస్తాడంట, ఆయన మరి ఫస్ట్ అంగీకరించాడు కదా, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుంచి తీసివేయ, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలన్నాడు. సో ఆ నీ చిత్తం నెరవేరాలన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయనకి ముందు ఉంచబడిన ఆ సిలువను ఆయన యాక్సెప్ట్ చేశాడు. అది ఈజీ అనేది కాదు, కానీ అంటే తనకి రాబోయే మరణాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ మనం కూడా అటువంటి పిలుపుకే పిలువబడుతున్నాం. హల్లెలూయా. సో మనం కూడా అటువంటి సజీవ రాళ్లుగా ఉండడానికి పిలువబడుతున్నాం. మనకి ఏంటంటే అది హోలీ కాలింగ్ అంట. ఎందుకు, ఎవరైతే మూల రాయిగా ఉన్నాడో ఆయన ఎవరంట, పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన నీతిమంతుడు, ఆయన సజీవమైన పరిశుద్ధమైన రాయిగా ఉన్నాడు. మనం చూస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళక్కర్లేదు, కానీ ఆ రాయి 1 కొరింథీ 10వ ఆ బండ క్రీస్తే అని ఉంటుంది కదా, ఆ బండ క్రీస్తే అని ఉంటుంది. ఎవరు, ఇజ్రాయెల్ నడిపించిన ఆ బండ వాళ్ళని వెంబడించిందంట, వాళ్ళకి నీళ్ళు వెంబడించిందంట. ఆ బండ ఎవరంట, క్రీస్తే. హల్లెలూయా. సో మనం ఇక్కడ చూస్తున్నాము, కట్టడానికి హెల్ప్ చేసేవాళ్ళు, మనం నడిపించేవాళ్ళు, మనని ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఒకవేళ చెక్కడం అంటే కరెక్ట్ చేసేవాళ్ళు, మనం సరిగ్గా ఉన్నామో లేదో చూసేవాళ్ళు ఎవరంట, మరి దేవుడై ఉన్నాడు. అన్నిటికీ ఆయనే ఆధారం. అయితే మరి అపోస్తలులు ప్రవక్తల యొక్క బోధలు అంటే ఈ యొక్క వాక్యాన్ని బోధించి అందించండి. దేంతో అందిస్తారు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ మరి ద్వారా ఆ వాక్యం అందించబడినప్పుడు దానిపైన మనము కట్టబడుతున్నాం. సో అది ఆ వాక్యంలో వచ్చే ప్రత్యక్షత పైన మనము కట్టబడాలి. సో ఇది మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. సో ఆ హోలీ కాలింగ్, ఆ హై కాలింగ్తో మనం దేవుడు పిలుస్తున్నాడు. మనము ఈ యొక్క మనము ఉపయోగకరంగా ఉండే ఏంటంటే సజీవమైన రాళ్లగా ఉండడమే. సజీవమైన రాళ్ళ అంతే మనం చేయాల్సింది. అక్కడ మనం రాళ్లగా అవైలబుల్గా ఉంటే, ఎక్కడో ఉన్న రాయిని తీసుకొచ్చి కట్టాడు, లేబరర్స్ తీసుకొచ్చి అక్కడ రాళ్ళు ఆల్రెడీ ఏర్పరచబడిన ఆ రాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారు, అక్కడ కుప్ప ఏం చేస్తారు, దాని నుంచి అక్కడ నుంచి ఆయన చేతిలో పిక్ చేసుకొని ఆయన కడతాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఎవరు వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. 20వ వచనం చదువు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచ యజమానుడు వాడుకొనుటకు అర్హమై
ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఇక్కడ ఏం చూస్తున్నా, కొన్ని పాత్రలు ఘనత, కొన్ని పాత్రలు ఘనహీనత కోసం ఉన్నాయంట. కానీ అయితే ఎవరైతే వారిని వారు ప్రత్యేకపరుచుకుంటారో ఏంటంటే వాళ్ళు మరి తర్వాత ఘనమైన పాత్రలుగా మార్చబడతారు. సో ఘనమైన ప్రత్యేకపరచబడాలి. దేవుడు మనం చూస్తే ఆయన పరిశుద్ధుడు ఉంటుంది కదా, నేను పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని. సో ఇక్కడ ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఎవరైనా అక్కడ మామూలుగా ఉన్న ఆర్డినరీ పాత్రలు కూడా ఒకవేళ అవి సెట్ అపార్ట్ అంటే వారు ప్రత్యేకపరచుకుంటే ఏమవుతుందంట, అవి ఘనత కోసమైన పాత్రలుగా మార్చబడతాయి. హల్లెలూయా. సో మనము ఒకవేళ మనం ఒక ఏమంటారు, ఒక రికగ్నిషన్ లేని పీపుల్, ఒక ఏమీ ఎంపిక లేని ప్రజలుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనని ఆయన ఒక పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. అందుకే మనం చూస్తే చేపలు పట్టే వారికి వెళ్ళి ఈ లోకంలో తృణీకరింపబడిన వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు ఏమన్నాడు, మీరు నన్ను వెంబడించండి అన్నాడు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తా అన్నాడు. మరి ట్యాక్స్ కలెక్టర్ ఏమంటారు, అది పన్ను వసూలు చేసే వాళ్ళ దగ్గరికి మీరు నన్ను వెంబడించు అన్నాడు. ఇక్కడ చూస్తే ఎవరైతే ఈ లోకంలో యాక్సెప్టబుల్ ఉండరో, అంటే ఘనహీనమైన పాత్రలుగా ఉన్నవారిని యేసు ప్రభువు ఏం చేస్తాడు, ఎప్పుడైతే ఆయన పిలుపుకి ఆయన వచ్చి ఏమీ ఒక మ్యాజిక్ చేయలేదు. దేవుడు కావాలంటే చేయొచ్చు, కానీ ఏం చేయలేదు ఆయన. ఎందుకంటే శూన్యం నుంచి సృష్టిని చేసినవాడు, ఏమీ లేని దాని నుంచి సృష్టించాడు. ఆయన ఒక మాట సెలవిస్తే జరిగిపోతుంది. కానీ యేసుప్రభు అలా చేయలేదు. ఏమన్నాడు, పిలుపునిచ్చాడు, మీరు నన్ను వెంబడించండి అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళని వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నారు. హల్లెలూయా. ఎట్లా ప్రత్యేకపరుచుకున్నారు, ఆయన పిలుపుకి లోబడ్డారు, ఆయనను వెంబడించారు. అప్పుడు ఆ ప్రాసెస్లో వాళ్ళు ఏంటంటే వారికి ఒక రికగ్నిషన్ లేని పాత్రలుగా ఉన్నారు, వారికి ఏమీ గుర్తింపు లేని పాత్రలుగా ఉన్నారు. వారిని ఎలా తయారు చేస్తాడు ఆయన, ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు 11 మంది యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు, ఒకడు ఆయన అప్పగించిన వాడు. తర్వాత అపొస్తలుల్లో మనం పౌలు కూడా చేరుతారు. మంది కలిసి ఈ యొక్క ప్రపంచాన్ని తలకిందులుగా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఆ యొక్క ఘనమైన పాత్రలుగా మార్చబడి మరి దేవుని యొక్క మందిరానికి ఉపయోగించడానికి వెండి బంగారు పాత్రలాగా మారారు. చక్కగా ఆ పాత్రలాగా మనము కూడా ఆ విధంగా మారాలని దేవుడు ఒక పరిశుద్ధమైన పిలుస్తున్నాడు. మనని మనం ప్రత్యేకపరచుకోమంటున్నాడు, మనం చూస్తే 1 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపకైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. 9th verse చదవమా. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మిమ్మును పిలిచిన వారిని ప్రచురయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. మనం ఏంటంటే ఎక్కడి నుంచి పిలువబడ్డాం, మనం ఈ వాక్యం మనం చాలాసార్లు ధ్యానిస్తుంటాం. మరణం నుంచి మనకు చీకట్లోంచి వెలుగులోకి మనని తీసుకొచ్చాడంట. ఇప్పుడు మనము ఆ ఘనహీనమైన పాత్రలుగా పనికిరాని వాటిగా మనం ఉన్నప్పుడు యేసుప్రభు ప్రేమంటున్నాడు, మీరు అలా ఉన్నప్పుడు నేనేం చేస్తాను, మిమ్మల్ని చీకట్లో నుంచి చదువు మాట, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఇక్కడ చీకట్లో నుంచి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. పౌలు ఎప్పుడైతే మరి యేసుప్రభుని ఆ దమస్కస్ మార్గంలో ఎదుర్కొన్నాడు, ఏంటి అది గొప్ప వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ అంటే దేవుడు మనని పిలిచాడంట. హల్లెలూయా. సో ఆ వెలుగులోకి మనం పిలువబడ్డాము. ఎలా పిలువబడ్డామంట, ఏర్పరచబడిన వంశము. మనకు ఒక గుర్తింపు లేదు, మనకే రికగ్నిషన్ లేదు, మనం ఎవరు వాళ్ళని తీసుకొచ్చి ఏమంటున్నాడు, చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం తీసుకొచ్చి మనని ఏర్పరచబడిన వంశంగా చేశాడంట. తర్వాత రాజులైన యాజక సమూహముగా రాజులను యాజకులుగా పరిశుద్ధ జనము. మనం ఇక్కడ చూస్తే మనం ఈ పరిశుద్ధ పిలుపులో పరిశుద్ధత గురించి మనం ఇది మరలా చూస్తున్నాం. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన పిలుపులోకి మనల్ని పిలుస్తున్నాడు. మనని ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు కాబట్టి ఆయన మనల్ని కూడా ప్రత్యేకంగా
పిలుస్తున్నాడు. చదుమా. పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు. మనం ఈ విషయాలు మనం పాత నిబంధనలో ఇజ్రాయేల్ దేవుని ప్రజలుగా మనం చూస్తుంటున్నాం. కానీ ఇప్పుడు యేసు ప్రభువు ద్వారా మనం ఏంటంట చీకటి ఆశ్చర్యకర వెలుగులోకి పిలువబడి మనము పడిన జనముగా, ప్రత్యేక జనముగా, మరి రాజులైన యాజక వంశం వారిగా, మరి దేవుని సొత్తైన ప్రజలుగా మనము ఉన్నాము. హల్లెలూయా. సో దీనికి మనం పిలువబడ్డాం. ఈ సజీవమైన రాళ్లకు ఉండవలసిన లక్షణాల గురించి ఇక్కడ మనం చూస్తుంటే దీనికోసం మనం పిలువబడ్డాం. ఒక పరిశుద్ధమైన పిలిపిచ్చాడు దేవుడు, ఒక ఉన్నతమైన పిలిపి. దేనికోసం అంట? దీనికోసం. హల్లెలూయా. మనం ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఉండవలసిందేంటి? సజీవమైన రాళ్లగా. రాళ్ళు దాని ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అది ఎవరి అది చక్కగా కట్టబడతాయి యజమానుడి చేతిలో, ఆ మాస్టర్ బిల్డర్ చేతిలో ఉంటేనే. మనకు ఆ మాస్టర్ బిల్డర్ ఎవరు? యేసు ప్రభు. ఆయన చేతిలో మనం ఉన్నామా లేదా? ఆయన చేతిలో ఉపయోగపడడానికి మనం ఉన్నామా? అక్కడ మరి ఒకవేళ అవైలబుల్ ఉంటే ఆయన వాడుకుంటాడు. అక్కడ చూస్తే ఆ రాళ్ళని తీసుకొచ్చి కుప్ప వేసినప్పుడు ఒక్కొక్కటి ఆయన తీసి చక్కగా అమర్చి ఎక్కడ ఏది పెట్టాలో అక్కడ పెట్టి ఆయన. సో మనము ఈ రాళ్ళగా మనము సజీవ యాగముగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలంటే సమర్పించుకోవాలి. ఫైనల్గా ఏంటి? ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినప్పుడు దానిలో నివసించేవాడెవరు? యేసు ప్రభువే. దానిలో మహిమ మరి పొందవలసిన వాడు యేసు ప్రభు. అది కట్టడానికి సహాయం చేసి దానిలో నివసించేవాడు యేసు ప్రభు. సో ఆ మందిరం ఆయన కోసము, ఆయన మనలో నివసించాలి, ఆయన మనలో ఉండాలంటే మనము ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా ఆయన రూల్స్ ప్రకారం ఆయన చెప్పిన విధముగా మనము కట్టబడాలి. హల్లెలూయా. ఆయన చెప్పిన విధముగా మనం కట్టబడుతున్నామా లేదా అనేది మనము చూడాలి. సో ఇక్కడ చూస్తే మనని ఒక ప్రత్యేకంగా, ఒక పనికిరాని వెసల్స్గా ఉన్న మనని లేకపోతే ఒక డిజానర్గా ఉన్న వాటిని తీసుకొచ్చి మరి ఘనమైన పాత్రలుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అవుతామంట మనం అట్లా? ఎప్పుడైతే మనని మనము ప్రత్యేకపరచుకుంటాం, సెట్ అపార్ట్, మనని మనము చేసుకుంటాం. సో మళ్ళీ తర్వాత మనము రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. సో మనం ఎలా మనం ప్రత్యేకంగా చేసుకుంటాము, మనం ఎలా ప్రత్యేకపరచబడాలి అనేది ఈ 2వ వచనం చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను ఆచరింపక ఉత్తమమును అనుమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్టు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారి నూతన వలన మీరు రూపాంతరం పొందాలి. అంటే రెన్యూ యువర్ మైండ్స్, అంటే మన ఆలోచన విధానం మారాలి. యాక్చువల్ చేంజ్ ఒక క్రైస్తవుడిగా మనం ఎప్పుడు మారుతామంటే ఎప్పుడైతే మన ఆలోచన విధానాలు మారితేనే మన ప్రవర్తన మారుతుంది. మన ఆలోచన విధానం మారనంత మనం సంఘంలో వచ్చి ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా అదే విధంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చూస్తే మన పితరులైన మన ఇజ్రాయేలీలు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఐగుప్తులో గొప్ప అద్భుత కార్యాలు చూశారు. దాదాపు 10 సైన్స్ వాళ్ళు చూశారు, 10 సూచక్రియలు వాళ్ళు చూసినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నిజముగా వారి మనసులు మారాయా? మారలే. ఎలా తెలుస్తుంది మనకి? వాళ్ళు మరి దేవుడు వాళ్ళ ముందు సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. మీరు ఇప్పుడు చూస్తున్న శత్రువులు ఇంకెప్పుడు మరలా చూడరు అని చెప్పారు. అంతా బాగానే ఉంది. బయటికి వచ్చారు, అయిపోయింది అనుకొని వాళ్ళు గొప్ప పాటలు పాడుతూ సంతోషంగా వెళ్ళారు. తర్వాత వాళ్ళకి కొంచెము చిన్న అనుభవాలు రాగానే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని గొనగడము వాళ్ళు చేశారు. వాళ్ళు బయటికి వచ్చారు కానీ వాళ్ళ స్వభావాలు మారలేదు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, దేవుడు ఎన్ని సూచక్రియలు చేసి మనకు బయటికి నడిపించినా మన స్వభావం అనేది, మన ఆలోచన, మన స్వభావం మారకపోతే మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం. దేవుడు అద్భుతాలు జరుగుతున్నా మనలో మార్పు రాకపోతే అవన్నీ వేస్ట్. మన మనస్సు మారి రూపాంతరం, నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి. అది ఎక్కడ? మనస్సులో జరగాలంట. ఫస్ట్ అది ఎక్కడ జరగాలి? మనస్సు మారి. ఇక్కడ చూస్తే 2వ వచనం చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి
తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ ఏంటంటే మనము దేవుని చిత్తము, మన పట్ల దేవుని చిత్తము అనుకూలమైన, మరి దేవుడి ఒకసారి చూద్దాం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలం, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, ఉత్తమమును అనుకూలము సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనస్సు నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దేవుడు యాక్చువల్ ప్లాన్, ప్రణాళిక మనకి ఎప్పుడైతే ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే మనం తర్వాత చూద్దాం ఏంటి అనేది. సో ఈ లోక మర్యాదను అనుసరింపక మన మనస్సు మారి నూతన మగుతేనే ఇది అవుతుంది. ఏమవుతుంది? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన, ఉత్తమము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి రూపాంతరము పొందాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనస్సు మారి నూతన పరచబడాలి. మనస్సు మారి నూతన పరచబడాలి. ఏం చేయాలి చెప్పండి? నేను నా మనస్సు మారి నూతన పరచబడాలి. మనస్సు మారకపోతే, మన అలవాట్లు మారకపోతే ఏమవుతుందంట, మనము మరి నిజంగా దేవుడి చిత్తం ఏంటో మనం తెలుసుకోలేము. ఉట్టి సంఘానికి వచ్చి మనము కూర్చోవడం ద్వారా మరి ఎన్ని సంవత్సరాలు మనం దేవుడిని వెంబడించినా ఒకవేళ మన మనస్సు, మన ఆలోచన విధానం మారకపోతే మనము మరి అనుకూలంగా ఆయన పిలుపుకి తగినట్లుగా మనము ఇది కాం. సో ఇప్పుడు ఈ రాయి ఇక్కడికి వచ్చాక ఏం చేయాలి? మా చేతిలో అది ఉపయోగకరంగా ఉండాలి. ఆయన చెక్కితే చెక్కని, ఆయన ఎక్కడ అమరుస్తే అక్కడ రాయికి ఉంటుందా ఆ యొక్క ఫ్రీడమ్? నేను ఇక్కడ ఉండను, నేను అక్కడ ఉంటానని చెప్పడానికి. ఆయన చక్కగా ఏ రాయి ఎక్కడ అమర్చబడ్డాలో ఆయన ముందుగా ఏర్పాటు చేశాడు. మనం ఆయన శరీరము కదా, శరీరంలో ఏ అవయవం ఎక్కడ ఉండాలో, ఏ పని అనేది ఆల్రెడీ నియమించి ఉంది కదా. ఆ నియమించిన దాన్ని ప్రతిదీ కూడా ఏం చేయాలి? అది నియమించిన పని చక్కగా చేయాలి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు అంటే కమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమి చేయాలి శరీరం అనేది? మన కమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? మన తలలోంచి, మన బ్రెయిన్ నుంచి మనకి వస్తుంది. వచ్చినప్పుడు మనం చేస్తూ ఉంటాం. సో ఆజ్ఞను ఏదైనా అవయవం పాటించలేదు. ఇప్పుడు నేను ఈ బుక్ పట్టుకోవాలి అని నేను నా మనసులో ఆ బ్రెయిన్ చెప్పినప్పుడు నేను చేస్తుంది, వెంటనే ఒప్పుకొని సమ్మతించి ఇది పట్టుకుంటుంది. ఒకవేళ నేను చెప్పేది, నా బ్రెయిన్ చెప్పేది నా బాడీ చేయకపోతే ఏమంటారు దాన్ని? డిస్ఫంక్షనల్ బాడీ అంటే ఆ పని చేయని, అవునా కదా? సరే, అవయవం పని చేయట్లేదు అంటారు కదా, అవయవం డిస్ఫంక్షనల్గా ఉంది అంటారు. సో కొన్నిసార్లు మనము శరీరంలో అవయవాలుగా ఉంటున్నాం, కానీ మనము కనుక మనసు మారి రూపాంతరం చెందకపోతే ఆ శరీరం, ఆ శిరస్సు ఆ యొక్క సిగ్నల్స్ లేకపోతే ఆ యొక్క మనకి ఉత్తమము, అనుకూలము, ఇంకేంటి సంపూర్ణము, ఆయన చిత్తం ఏదో మనం తెలుసుకోవడానికి ఏంటంటే మనస్సు మారి మనం నూతన మగునట్లు రూపాంతరము చెందాలి. రూపాంతరం అంటే మార్చబడాలి. రూపాంతరానికి గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గొంగళి పురుగు లాగా చెప్తారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక పని చూసి అబ్బా ఎంత బాగుందని చూసి ఎవరన్నారు, నన్ను ముట్టుకోవడానికి కూడా భయపడతారు, చీ అంటారు. ఎవరైనా చూసి అబ్బా ఎంత ముద్దుగా ఉంది, ఎంత చక్కగా ఉంది అని అంటారా? అనరు. కానీ అది ఎప్పుడైతే బటర్ఫ్లైగా, సీతాకోక చిలుకగా మారుతుందో ఏమంటుంది? అది నన్ను చూస్తే అందరికి కూడా కళ్ళకి ఎంతో ఇంపుగా చాలా అనిపిస్తుంది. వావ్ ఎంత అందంగా. సో ఆ రూపాంతరం అనేది అదనమాట. ఒక గొంగళి లాంటిది ఒక మారడం ఎలా అయితే దాన్ని రూపాంతరం అంటారంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్. అదే విధంగా మన విధంగా మనం నూతన పరచబడాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. సో బేసిక్గా మనము సజీవమైన రాగా ఉన్నాం, అంత మంచిదే. ఒకవేళ మనము మన ఆలోచనలు మారకపోతే మనము ఎక్కడికి వెళ్ళట్లేదు, మనము ప్రోగ్రెస్ అవ్వట్లేదు. ఇజ్రాయెల్కి జరిగే
జరగచ్చు. వాళ్ళు దేవుడి యొక్క అద్భుతాలు ప్రత్యక్షంగా ఎవరు ఇజ్రాయేలీలు చూశారు కదా, ప్రత్యక్షంగా అద్భుతాలు. ఎర్ర సముద్రం పాయలుగా చేయబడి దాని మధ్యలో కుంటూ వెళ్ళి వెనకాల శత్రువులు మరి వెంబడిస్తున్నప్పుడు వాళ్ళు దాటి వెళ్ళగానే సముద్రం వల్ల ఏమైపోయిందంట, నార్మల్ అయిపోయినప్పుడు మీరు ఇప్పుడు చూసిన శత్రువులు ఇంకా ఎన్నడూ చూడరు చెప్పినప్పుడు నిజం. మరి ఆ మూసేసి ఆ యొక్క సైన్యం, వారిని వెంబడిస్తున్న సైన్యం ఏమైపోయింది, ఆ సముద్రంలో లయమైపోయింది. హల్లెలూయా. ఇది చేశాడు. చేసి చూసి బయటికి వచ్చాక కూడా వాళ్ళు ఏముంది, వారి హృదయంలో వారి మనసులో మార్పు అనేది లేదు. అందుకే వాళ్ళు ఏంటంటే ఆ అరణ్యంలో వారు నశించిపోయారంట. మనం చూస్తే అరణ్యంలో వాళ్ళు ఏమైపోయారు. ఇవన్నీ మనకు ఒక దృష్టాంతంలో ఒక ఎగ్జాంపుల్గా రాయబడ్డాయంట. సో ఇక్కడ మనం చూస్తే అవి ఎగ్జాంపుల్స్గా రాయబడింది. దేవుడు బైబిల్ ఒట్టి మంచి విషయాలు రాయబడి మరి మనకి ఇబ్బంది కలిగించే విషయాలు లేవు, కూడా స్పష్టంగా ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్గా రాయబడాయంట. మనం ఈ ఎగ్జాంపుల్స్ని ఒకవేళ మనం అదే విధంగా మనస్సు మారకుండా, ఎంత బయటికి వచ్చి ఎన్ని అద్భుతాలు చూసినా మనస్సు మారకుండా మనం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. వారు ఆ భ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ఎందుకంటే వారు దేవుడి యొక్క కార్యాలు యందు నమ్మట్లేదు, అద్భుతాల్లో నమ్మట్లేదు, ఆయన మరి ఇచ్చిన మాట తప్పని వాడు నమ్మట్లేదు. సణుగుతా గొణుగుతా వారు ఎప్పుడు కూడా దేవుని ఆయాస పెట్టారంట. మనసు మారకపోతే ఏంటి, మనం కూడా అదే స్థితిలో ఘనహీనమైన పాత్రలుగా ఉంటాం, కానీ ఘనత తెచ్చే పాత్రలుగా మనం మారం. అది ఎవరి చేతిలో ఉంది, మన చేతిలోనే ఉంది. మనకు అన్నీ ఇవ్వబడ్డాయి, దేవుడు అన్నీ మనకి సమకూరుస్తున్నాడు, అన్నీ ఇచ్చాడు. మరి మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవకును కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున చాలు. మరి మనం అంట జీవకు భక్తి అన్నీ కూడా ఆయన మనకి ఆల్రెడీ దయచేసి ఉన్నాడంట, ఆల్రెడీ మనకి ఇచ్చి ఉన్నాడు. హీ హస్ గివెన్ us that is pertaining to life and godliness. జీవకు భక్తికి కావాల్సినవన్నీ కూడా ఆయన ఆల్రెడీ ఇచ్చిన్నాడు. హల్లెలూయా. సో మన జీవనకు భక్తికి కావాల్సిన అన్నీ ఇచ్చి ఉన్నాడు. మనకు అన్ని రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సారీ, అన్ని రిసోర్సెస్ మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఏంటి, మనసు మారకపోతే మనము కూడా విశ్రాంతిలో ప్రవేశించని ఆ యొక్క స్టేట్లో మనం ఉంటాం. ఇది చాలా భయంకరమైన విషయం. మన ఉత్తమం అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో మనం తెలుసుకోవాలంటే మనము నూతన పరచబడి మనస్సు మారి రూపాంతరం చేయాలి. అంటే ఇంతకుముందు స్వభావం మనకి ఏదైతే ఉందో వ్యక్తిగతంగా మనల్ని మనం రక్షించుకోవాలి. మనకి ఏంటి ప్రాబ్లం, మన హృదయం గురించి దేవుడికి తెలుసు, మనకి తెలుసు. సో మనం హృదయం గురించి ఏం రాయబడింది యెరెమయా గ్రంథంలో, యెరెమయాలో 17:10 ఘోరమైన వ్యాధి, మనిషి హృదయం ఎట్లాంటిదంట, ఘోరమైన వ్యాధి గలదంట. అది చెప్పండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడే. అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. చాలామంది నాకు ఈ ఫీలింగ్, నేను ఇలా ఫీల్ అవుతున్నా, అలా ఫీల్ అవుతున్నా అని ఆ ఫీలింగ్స్ని బట్టి వాళ్ళు అనుకున్నవి ఈ లోకపరమైన హృదయముతో మనస్సు మారాలి, మన హృదయం మారాలని, ఇది మారు మనస్సు అని దేవుడు అంటాడు కదా. మనస్సు అని ఎందుకు క్లియర్గా చెప్పబడింది? మారు మనస్సు పొందడం అంటే అప్పుడే పొందుతాం. మారు మనస్సు పొందడం అంటే మనం మన ఆలోచనలు మారడం. మనం చూస్తే నోవా కాలంలో కూడా ఎందుకంట వాళ్ళ పైన తీర్పు వచ్చింది, వాళ్ళ ఆలోచన ఎల్లప్పుడూ కూడా చెడ్డవిగానే ఉన్నాయంట. క్లియర్గా రాయబడి ఉంది. అది ఆదికాండము 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం.
10 ఫిఫ్తా 5 5. 5 ఆదికాండం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. సో ఇక్కడ మనం చూద్దాము ఏంటి, చాలా క్లియర్గా స్పష్టంగా రాయబడింది. మెల్లగా ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్స్లో అది ఓపెన్ చేసి మరి చూసి దాన్ని చదవండి. చదవడం అంటే ఉట్టి ఏదో చదవడం కాదు, కానీ దాంట్లో చెప్పబడిన మాట మనం గ్రహిద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహలంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. మనుషుల మరి ఏంటంటే చెడుతనం ఎంత పైన చాలా గొప్పదంటే చాలా ఎక్కువైపోయిందంట. వారి హృదయం యొక్క తలంపులు అంటే ఆలోచనలు ఏమున్నాయంట, ఎప్పుడు కూడా కేవలం ఎప్పుడు ఏంటంటే ఊహలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవంట. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే తాను భూమి మీద నరుని చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. మనస్సు మారకపోతే అది దేవుడు అరే నేను వీళ్ళని చేశాను, అరే వీళ్ళకి నా విశ్రాంతిలో నేను ప్రవేశించే అవకాశం ఇవ్వను అనుకుంటాడు. ఆ సమయంలో ఒక అద్భుతం పొందుకున్నందుకు, ఆ సమయంలో ఒక మంచి జరిగినందుకు హల్లెలూయా స్తోత్రము అనడం కాదు. యోబు ఏమంటాడు, నేను దేవుడిని చుట్టి మంచి తీసుకుంటానా, చెడు తీసుకోనా? ఆ అండర్స్టాండింగ్ మనకుందా? దేవుడు ఆ సరిచేసే చెక్కేటప్పుడు మనని ఆయన యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, మనకి అంటే మనకు నచ్చిన విధంగా చేయొచ్చు, విషయాలు మనకు నచ్చవు. నేను ఎప్పుడు చెప్తాను, చిన్నపిల్లలు వాళ్ళని శుభ్రంటే మనం ఖచ్చితంగా వాళ్ళని రుద్ది స్నానం చేయించాలి కదా. రుద్ది స్నానం చేయించినప్పుడు ఎవరికైనా ఇష్టంగా ఉంటుందా? నొప్పేస్తుంది, బాధేస్తుంది, చిరాకేస్తుంది. అలానే ఆపేస్తారా? ఆపేరు. ఎందుకు? మనకి ఎండ్ రిజల్ట్స్ తెలుసు. వాళ్ళకి స్నానం చేయించామనుకోండి, వాళ్ళు చాలా హాయిగా నిద్రపోతారు, చాలా హాయిగా ఆ విశ్రాంతి వాళ్ళకి దొరుకుతుంది. సో కాబట్టి ఏం చేస్తాం, కొంచెము ఆ ఇబ్బంది పరచడానికి మనం ఇష్టపడతాం. ఎందుకు? మనము తర్వాత వచ్చే బెనిఫిట్ మనకు తెలుస్తుంది కాబట్టి. దేవుడు మరి ఆది నుంచి అంతం వరకు ఎరిగిన, హీ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అని ఉంటుంది. ఫస్ట్ నుంచి ఆది నుంచి ఆయన అంతం వరకు చూడగలిగిన దేవుడు. ఆయన కొంత మనకి అసౌకర్యము, కొంత మనకి ఇబ్బంది కలిగిస్తే మనస్సు మారకపోతే ఏం చేస్తాం? ఇజ్రాయేల్ ఇల్లాగా చేస్తాం. ఏం చేస్తాము? కొంచెం మంచి జరిగినప్పుడు ఓ స్తోత్రం అని పాటలు పాడారు. కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు మమ్మల్ని అసలు ఎందుకు నడిపించావు, అక్కడే బాగుంది అన్నారా లేదా? అక్కడ ఆహారం గుర్తుకొచ్చింది, ఇక్కడ దేవుడు వారికి మన్నా ఇస్తున్నాడు, కష్టపడే అవసరం లేదు. వాళ్ళు మంచిగా వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేచి ఆ మన్నా తీసుకొని వాళ్ళు తినాలంతే. కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు సణుగుతా గొనుగుతా. ఎందుకు? ఎప్పుడైతే ఈ లోకానుసారమైన మనస్సు ఉంటే దేవుని ప్రకృతి సంబంధమైన మనస్సు దేవుని యొక్క విషయాలు గ్రహించలేదంట. 1 కొరింథీ 2:14 చూడండి. ప్రకృతి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక. ఇక్కడ మనం చూస్తే ప్రకృతి సంబంధమైన మనసు అంటే ఈ లోకానుసారమైన నేచురల్ మ్యాన్ అంటే ఈ లోక సంబంధమైన మనుషునికి దేవుడి విషయాలు అర్థము కావు. ఎందుకంటే వాడి మనస్సు ఆలోచనలు మారలేదు. వాడు ఏదైనా ఈ లోక సంబంధమైన వాటి నుంచి ఇచ్చేసి ఆలోచిస్తాడు. మనం అబ్రహాం విషయంలో కూడా చూడొచ్చు. లోకపరంగా చూస్తున్నాడు. అబ్రహామా, నువ్వు భయపడకు, నేను నీ కేడము, నీ బహుమానం అధికం అవుతుందంటే ఏం లాభం? నా ఇంటి వారసుడు అయితే ఇంకా నాకేం లాభం? ఏముంది, నువ్వు ఎన్ని వాగ్దానాలు చేస్తున్నావు? ఎందుకు? ఏ మనసుతో ఆలోచిస్తున్నాడు? ఈ లోకపరమైన మనసు. ఎప్పుడైతే అబ్రహాము దేవుడు తీసుకెళ్ళి నక్షత్రాన్ని చూపించాడు, ఇసుకను చూపించాడు, మనం ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తాం. మనం అక్కడికి వెళ్ళక్కలేదు, కానీ ఆయన చూసినప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఏంటంట, అబ్రహాం నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. హల్లెలూయా. ఇక్కడ మనసు అబ్రహాం డిసప్పాయింట్ అయిపోయాడు, డిస్కరేజ్ అవుతున్నాడు. ఆయన ఏం లాభం అని నిరుత్సాహపడిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుడి మాట అతనితో మాట్లాడిందో ఆయన మారు మనసు పొందాడు, ఆయన ఆలోచనలు మారిపోయినాయి. హల్లెలూయా. సో దాన్ని బట్టి ఏమైంది, ఇక్కడ చూస్తే అబ్రహాము దేవుడి నమ్మెను కాబట్టి
అతనికి నీతిగా ఎంచబడిందంట. ఇక్కడ ఇజ్రాయెల్ ఆ క్షణం వరకు ఏం చేస్తున్నారు? అద్భుతాలు చూసినప్పుడు హల్లెలూయా స్తోత్రం అంటున్నారు. కొంచెం ఏదైనా వారికి ఇబ్బంది కలిగిన పరిస్థితి వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు? సన్నగడం, గొనగడం. అక్కడ దేవుడు నిలబెట్టిన నాయకుని పైన మరి సనగడం, గొనగడం, విసికించారు. దేవుని విసికించారు, నాయకుల్ని విసికించారు. ఎందుకు? వాళ్ళు ఒక్క పని జరగట్లేదు. అదేంటి? మనస్సు మారడం. మనస్సు మారనంత వరకు మనం ఏమి చేసినా, సంఘానికి వచ్చినంత మాత్రాన మనం క్రైస్తవుల వైపు అయిపోము. సంఘానికి వచ్చిన అంత మాత్రం మన పరలోక రాజ్యము చేరట్లేదు. మారు మనస్సు ఉంటేనే, అంటే మన మనస్సు మారితేనే, మన ప్రవర్తన మారితేనే, మన తలంపులు. ఇక్కడ చూసాము, దేవుడు మనుషులు చేసినందుకు అయ్యో నేను ఎందుకు వీళ్ళని చేసి అన్న ఆయన పశ్చాత్తాపడ్డాడంట. ఎందుకంట వారి ఆలోచనలు ఎప్పుడు కూడా చెడ్డవే ఉన్నాయంట. వాళ్ళ హృదయ ఆలోచనలు, తలంపులు ఏంటంట? చెడ్డగా ఉన్నాయంట. their thoughts were continuously evil. కంటిన్యూస్గా ఎల్లప్పుడూ ఎలా ఉన్నాయంటే చెడ్డగా ఉన్నాయంట. సో ఇక్కడ దేవుడు మనని ఒక పరిశుద్ధమైన పవిత్రమైన పిలుపులోకి ఆయన మనం పిలుస్తున్నాడు. అయితే దానికి ఏం చేయాలి? మనం పాత స్వభావంతో ఉండలేం. మనకి ఎవరు మాదిరిగా ఉన్నారంట? యేసు ప్రభువే మనకు మాదిరి. ఆయన పరిశుద్ధమైన మరి సజీవమైన రాయిగా ఆయన మరి ఆ యొక్క రాయిగా ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నన్ను చూసి నా యొద్దకి రండి. మనము శుక్రవారం ధ్యానించాము కదా, ఫ్రైడే రోజు. నా యొద్దకి రండి, నన్ను నేర్చుకోండి, ఆయన నుంచి నేర్చుకో. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. నా కాడి మీ పైన మోసుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. ఇక్కడ ఏం మారడం? ఎక్కడ? సాత్వికుడును, దీన మనస్సు గలవాడు. ఎక్కడ ఉంటుంది ఆ స్వభావము? అది స్వభావం కదా, అంటే మన ఎమోషన్, మన మన మైండ్లో ఉంటుంది, మన ప్రాణం. అందుకే అంటున్నాడు, ఎప్పుడైతే మీరు సాత్వికులుగా, దీన మనస్సులుగా మారి నా కాడిని మీ పైన ఉంటారో, నా కలిగి ఉంటేనే మనం ఆయన మోయగలం. ఎప్పుడైనా మరి ఒకవేళ పొలము దున్నబడాలంటే ఏముండాలి? యేసు ప్రభుతో పాటు మనము ఆ కాడి మోయాలి. ఆయన ఏంటి? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి మీ పైన మోసుకోమంటున్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నేను సాత్వికుడను, దీన గలవాడను గనుక మీ నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. యేసు ప్రభు కాడికి కాడికి రెండు వైపులు ఉంటుంది కదా. మనము పొలం దున్నడానికి ఏం చేస్తారు? ఆ కాడిని పెడతారు, యోక్ అంటారు ఇంగ్లీష్లో. కాడిని పెట్టి ఒక సైడ్ ఒక ఎద్దు ఉంటుంది, ఇంకొక సైడు ఇంకొక ఎద్దు ఉంటుంది. రెండు కలిసి ఒక్కటే విధంగా నడుస్తే ఏమవుతుంది? ఆ పొలం దున్నబడము జరుగుతుంది. ఇక్కడ యేసు ప్రభు ఒక సైడ్ ఉన్నాడు, ఇంకొక సైడ్ మనం ఉండడానికి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు మనం చూస్తాం, ఆయన ఏం చేస్తాడు? అబ్రహాముకు గాఢ నిద్ర కలగజేస్తాడంట కదా. మనం ఆదికాండం 17వ అధ్యాయం ఉంటుంది. అప్పుడు ఆయన మరి ఆ యొక్క యానిమల్స్ని రెండుగా చేసి దాని మధ్యలో ఒక టార్చ్గా ఆయన నడుస్తాడు. ఇక్కడ చూస్తే మరి ఆ యొక్క వాగ్దానం, ఆ నిబంధన నిలబెట్టుకోవడానికి ఎవరైనా నిబంధనను బ్రేక్ చేస్తే వాళ్ళకి మరణమే. కానీ ఆ నిబంధన ఆయన గాఢ చేసి దాని మధ్యలో నడిచిన వారెవరు? వాడు దేవుడే. ఇక్కడ కూడా మనని అంటున్నాడు, ఆ కాడి మీరు నా కాడి మీ మీద, కానీ ఆ కాడి ఎలాంటిదంట? నా కాడి సులువు, నా బరువు తేలిక. చదవండి అమ్మా అది. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఎందుకు? ఆయన కాడి సులువుగా, భారం తేలిక. ఎక్కువగా మన భారం అంతా మోసేది ఆయనే. ఎక్కువగా ఆయన అక్కడ ఉండి నేను సాత్వికుడు, దీన మనస్సు గలవాడును, నా కాడి మీ పైన ఎత్తుకోండి, తర్వాత నడిపించేవాడిని నేనే. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడిని, నా కాడి మీ మీద ఎత్తుకోండి,
అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది అంటాడు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. మనం ఆయనతో పాటు నడవాలంటే మనకి ఒక పెద్ద ఎద్దుని ఒక చిన్న ఎద్దుని పెడతారా? ఎక్కడ లేదు. దున్నడానికి పెడతారా అట్లా? ఒక పెద్ద దాని ఒక చిన్న దాన్ని సమానం. సో యేసు ప్రభు ఏమన్నాడు? ఆ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. ఏంటంటే ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. మనకేముండాలి మరి? ఆ కాడిలో ఉండడానికి సాత్వికత ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన కాడి మన పైన మోసుకొని మనము ముందుకు సాగాలి. ఆయన తనకున్న మహిమైశ్వర్యం అన్నీ విడిచిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకొని ఒక మనుష్యునిగా పుట్టి దాసుని స్వభావం ఆయన ఏమంటారు ధరించుకొని ఆయన వచ్చాడు. మనం ఏం చేస్తాము? దాసుని స్వభావం మనకు ఉందా? ఆయన సర్వెంట్ కింగ్ అంటారు ఆయన. ఆయన ఏం చేశాడు? నేను రాజుని, అధిపతిని, రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభుని. కానీ నేను ఇప్పుడు ఎలా వచ్చాను? దాసునిగా వచ్చాను. మనము ఆ రారాజు యొక్క పిల్లలమే. కానీ ఎటువంటి స్వభావం ఉండాలంట? ఆ సాత్వికం ఉండాలి, దీన మనస్సు ఉండాలి. మనకు ఆ మార్పు జరగకపోతే మనము మరి నిజంగా ఈ యొక్క పొలములో ఆయనతో పాటు కలిసి పనిచేయడానికి మనకు యోగ్యత ఉందో చూసుకోవాలి. క్వాలిఫికేషన్స్ దేవుడు చెప్తున్నాడు. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. ఈ లోక మర్యాదను అనుసరించి మీరు నడుచుకోవద్దు. ఈ లోకంలో హై పొజిషన్స్ ఉండాలంటే ఏముంటుంది? ఫస్ట్ వాళ్ళకి మనం చూస్తే సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తనే మోసపోయారు కదా. ఇక్కడ మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, ఏం చూస్తారంట? హృదయాన్ని చూస్తారు. చాలామంది మనం అనుకున్నాం, అబ్బా వీళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అని. కొన్నిసార్లు మనకి పరలోకానికి వెళ్తే సర్ప్రైజెస్ ఉంటాయంట. ఎవరైతే వీళ్ళు అస్సలు ఇది అనుకున్న వాళ్ళే గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉంటారేమో అక్కడికి. ఎందుకు? వారు ఈ లోకానుసారంగా లేరు. వారి మనసు ఈ లోకానుసారంగా లేదు. నాకు ఈ పొజిషన్ కావాలి, నాకు ఆ ఇది కావాలి. పొజిషన్స్ కోసం ఈ లోకపరంగా ఏం చేస్తారు? దెబ్బలాడుకుంటారు. పొజిషన్స్ కోసం ఎంత స్థితికన్నా ఎంత దీనికన్నా దిగజారుతారు. కానీ ఈ లోకం ఏంటి? యేసుప్రభు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఆయన ఇవ్వడానికి వచ్చాడు, పరిచర్య చేయడానికి వచ్చాడు. ఈ లక్షణాలు మనములో లేకపోతే మనం ఆయనతో పాటు కాడి మోసిన వారము కాము. మనకు మారు మనస్సు లేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. కానీ మనం చర్చ్కి వచ్చి మారు మనస్సు లేని వారిగా ఉన్నాము పరీక్షించుకోవాలి. చర్చ్కి వస్తున్నాము, పొద్దున మరి ట్యూస్డేస్ ఫ్రైడేస్ రావచ్చు, సండేస్ మరి అందరికన్నా ముందు రావచ్చు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కాదు. అలా రాకూడదని నేను అనట్లేదు, రావాలి. కానీ మారు మనస్సు మనం కలిగి ఉందా? మన స్వభావం, మన ఆలోచనలు, మన తలంపులు మార్చుకోకపోతే మనం ఏంటంట? మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను మొన్న ఆలోచిస్తున్నాను, మనం ఈ లోకంలో వేరు చేసేది ఏంటి? మనకున్న ఆస్తులు, అంతస్తులు, లేకపోతే మనకున్న నీతి కాదు. ఒకసారి మనము యోహాను సువార్త 13వ అధ్యాయము 34 అనుకుంటా, ఒకసారి చదువుదాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని మీరు అందరూ తెలుసుకొందురు. ఇక్కడ చూస్తే మీరు ఒకరినొకరు ప్రేమించవలన ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నా అంట. అది కమాండ్. ఏంటది? ఆజ్ఞ. మీరు నన్ను మాత్రమే ప్రేమించాలని దేవుడు అంటాడు. దేవుని ఫస్ట్ ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మనం ఒకవేళ దేవుడిని ఎరిగిన వారం అయితే ప్రేమిస్తాం. ప్రేమించకపోతే మనము దేవుని ఎరగమే. సో ఆ ప్రేమ ఎట్లా అంట చూడండి, చదువు మళ్ళీ. ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరినొకరు ప్రేమింపవలనని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. యేసుప్రభు ఎలా ప్రేమించాడు మనని? మన పాపాలన్నీ లెక్క పెట్టాడా? ఒక్కొక్క దానికి మీరు నాకు లెక్క చెప్పాలని అంటున్నాడా? ఆ రోజు వస్తుంది ఎప్పుడైతే మనము ఆయన ఈ లోకములో మనకిచ్చిన సొల్యూషన్ మనం ఎప్పుడైతే
అప్పుడు ఖచ్చితంగా రోజు ఆయన ముందు నిలబడ్డప్పుడు మనం చేసిన ప్రతి దానికి మనము లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. ప్రతిదానికి మనం యేసుప్రభు ఇచ్చే సొల్యూషన్ ఇక్కడ పోతే మనకేముంటుంది? దెన్ యూఆర్ ఆన్ యువర్ ఓన్. దేవుడు ప్రభు ఒక సొల్యూషన్ మనకి ఇచ్చాడు. ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగి మనం పవిత్రులుగా చేస్తుంటే, ఎప్పుడు మనము ఒప్పుకున్నప్పుడు, మనం ఎప్పుడైతే మన పాపాలను ఆయన ఎదుట ఒప్పుకుంటామో అప్పుడు ఆయన పరిశుద్ధమైన రక్తం ఏం చేస్తే మనం కడిగి మనం పవిత్రులు చేస్తుందంట. ఒకవేళ మనం ఆ సొల్యూషన్ ఒప్పుకోకపోతే మనమేంటి, మనం దేవుని ఎదుట నిలబడ్డప్పుడు మనకు సపోర్ట్ ఏమీ లేదు. యేసు ప్రభు మనకు ఉత్తరవాదిగా లేకపోతే మన అడ్వకేట్గా అక్కడ నిల్చోడు. సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కనుక దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి మనము ప్రేమను చూపించడం వల్ల ఆయన శిష్యులుగా పిలువబడతామంట. మనం ప్రత్యేకపరిచేది ఏంటి? మనని ఈ లోకంలో వేరుగా చేసేది ఏంటి? మనని ఈ లోకంలో మరి ఆయన పిల్లలుగా, ఆయన శిష్యులుగా గుర్తింపజేసేది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. అగాపే అంటాం కదా మనం. అగాపే అంటే అన్కండిషనల్ లవ్. నువ్వు ఇలా ఉంటేనే నేను నీకు ప్రేమిస్తాను. మనము పేరెంట్స్గా పిల్లలకు కండిషన్స్ పెడతాం కదా, నువ్వు ఇలా చేస్తేనే నేను ఇది చేస్తాను, చేస్తేనే ఇది చేస్తాను. కానీ దేవుడు కండిషన్స్, నువ్వు ఎలా ఉన్నా ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమ నీలో నాలో మార్పు తేలేకపోతే, ఒకరోజు మనం ఏం చెప్తున్నాం, ఆ ప్రేమని మనల్ని మార్చనివ్వకపోతే మనం అంటున్నాం నీ ప్రేమ అక్కర్లేదు. ఆయన మనం నిజంగా చాలా ప్రేమిస్తాడు కాబట్టి మన చిత్తానికి ఆయన మన వదిలేస్తాడు. నా ప్రేమ సొల్యూషన్ నీకు అక్కర్లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి. అందుకే దేవుడు అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గాయకుంటావు అంటాడు. నా ఆజ్ఞలు, ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గాయకుంటావు. దీనివల్ల పిలువబడతారు. దేనివల్ల అంట? ఆయన చదవమా. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండిన ఎడల దీన్ని బట్టి అనేది అండర్లైన్ చేసుకోండి. దీన్ని బట్టి మీరు నా శిష్యులు అని అనబడతారు. వాళ్ళు అద్భుత కార్యాలు సూచక్రియలు చేసిన దాన్ని బట్టి కాదు. ఈ లోకంలో చూస్తే చాలా వేరే దాన్ని వెంబడించే వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు. సిక్నెసెస్ని హీల్ చేస్తారు. అన్నీ మన పరలోకం వెళ్ళాక ఉంటాయా? దేవుని రాజ్యంలో ఉంటాయా? ఉండవు. ఈ లోకానికి ఇంకా మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఉంటాయి. వాటన్నిటికీ అధిపతి రాజు ఎవడు? సాతానుడు కదా. సో ఏం చేస్తాడు వాడు ఇవ్వగలడు, తీసేయగలడు. సో ఈ లోకపరమైన బెనిఫిట్స్ మనం ఎంత పొందుకున్నా అది మనకు పరలోక రాజ్యం చేరుతున్నాం. ఇది చాలామంది ఈ లోకపరమైన బ్లెస్సింగ్స్ వస్తే అబ్బా నన్ను దేవుడు ఇంత ఆశీర్వదించాడు, దేవుడు ఇది చేశాడు అనుకుంటారు. మనం ఆ రిచ్ యంగ్ రూలర్ని బట్టి మనం అది తెలుసుకోగలం. ఈ లోక ఆశీర్వదింపబడ్డాడు, లోకపరంగా ఆజ్ఞలు పాటించాడు. కానీ ఆయన ఏంటి, దేవుడు చెప్పినా ఒక్కటే ఆయన చేయలేకపోతున్నాడు. నీకున్న ఆస్తిని అంతా బీదలకి పంచిపెట్టి నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. ఆయన ఎంతో నిరాశ పొంది తిరిగిపోయాడంట. ఆయన ఎక్కడొచ్చి మంచి బోధకుడా, పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని చాలా ఒక మంచివాడు కదా, ఆయన క్వాలిఫై అయిపోతాడు అనుకున్నాడు. మంచి వాళ్ళు, నీతిమంతులు అనుకునే వాళ్ళకి కాదు పరలోక రాజ్యం. మన నీతి అంతా ఎట్లాంటిదంట? దేవుని సన్నిధిలో మురికి గుడ్డలతో సమానం అంట. మనము ఒకవేళ మారు మనస్సు పొందకపోతే, స్వభావం మన ఆలోచనలు మారకపోతే అన్ఫార్చునేట్లీ మనం ఆయన రాజ్యంలో చేరుతామనేది ఒక క్వశ్చన్ మార్క్. అన్ఫార్చునేట్లీ మనం చేరకపోవచ్చు. అందుకే ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యం చేయడు. అక్రమము చేయవాళ్ళారా నా యుద్ధను తొలగిపోండి అంట. అక్రమము చేసే వాళ్ళంటే ఆజ్ఞ పాటించని వారు, ట్రాన్స్గ్రెసర్స్ అంటారు. మనం ల్యాండ్ దగ్గర ఒక మార్కింగ్స్ ఇస్తాం. ఎవరైనా భూమి ఓనర్స్ ఉంటే ఏం చేస్తారు? ఈ ల్యాండ్ పలానా వాళ్ళకి చెందింది, ట్రెస్ పాసెస్ ప్రాసిక్యూటెడ్ అంటారు. అంటే దాన్ని ఆ కంచెని దాటిన వారు ఏమవుతారు? వారు లాకి అంటే వాళ్ళ శిక్షకు పాత్రులు అంటారు. సో దేవుడు కూడా పెట్టిన నియమాలు మనం పాటించకుండా దేవుని రాజ్యంలో మనం అనుకోవడానికి మనకు ఎంత ధైర్యం?
దేవుని రాజ్య నియమాలు మనం పాటించాం, కానీ దేవుడు రాజ్యం మనకిస్తాడని ఆశ పెట్టుకున్నాం. మన ఆశ నిరాశ అవుతుందేమో. ఈ మాట అందరికీ సంబంధించింది, నాకు కూడా వర్తిస్తుంది, మీకు కూడా వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. సో మారు మనస్సు పొందని వారిగా మనం, మారు మనస్సు అంటే ఏదో యేసు ప్రభుని నేను యేసుక్రీస్తు నేను ప్రభువుగా అంగీకరించాను, రాజ్యము చేరిపోతున్నాను. వాళ్ళు కూడా అనుకున్నారు. మరి వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది, దాని నుంచి నడిచారు. సో వారు కానాన్ దేశం వెళ్ళిపోయారా? అంతం వరకు మరి కొనసాగితేనే మనము ఆయన రాజ్యానికి మనము పాత్రమవుతాం. అంతం వరకు మనం అదే విశ్వాసంలో కొనసాగాలి. ఇంకా మన మనస్సు మారి నూతన పరచబడినట్లు రూపాంతరం చెందాలి. ఒకవేళ అది అవసరం కాకపోతే దేవుడు పెట్టేవాడు కాదు కదా మాట. పౌలు మనం చూస్తే ఆయన ఎదుగుతూ ఉన్నాడు దేవునిలో. ఆయన ఒక చోటే ఆగిపోలేదు. నేను ఇంకా దేవుని తెలుసుకోవాలంటున్నాడు, ఇంకా నేను ఆయన మార్గాలను ఎదగాలి. పౌల్లాగా మనకు అంత జ్ఞానం ఉంటే మనం ఏమంటాం, ఇంకా చాలు, నాకు చాలా తెలుసు బైబిల్ గురించి, నేను బైబిల్ కూడా చదవక్కర్లేదు అంటాం మనం. కానీ ఇక్కడ మనం చూస్తే ఆయన యాత్రలో ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. వర్ధిల్లడం అనేది దానికి సైన్ ఏంటంటే తగ్గింపు స్వభావం ఇంకా పెరగడం, మెచ్యూరిటీకి సైన్. ఇంకా మనం తగ్గించుకోవడం, ఇంకా మనం దేవుళ్ళు ఎదగడం అంటే మనం తగ్గించుకోవడం. ఈ లోకపరంగా మరి ఎదగడం అంటే క్లైంబింగ్ అప్ ద లాడర్ అంటారు కదా, అంటే పిరమిడ్ ఎట్లా చూపిస్తారు, టాప్ ఇట్లా. కానీ మనకి ఇక్కడున్న ఏంటంటే మనం ఎంత తగ్గుతున్నామో అంత ఎదుగుతున్నట్టు గుర్తు. ఎంత ప్రేమలో ఎదుగుతున్నామో అది తగ్గింపు గుర్తు. మనం ప్రేమ పరిపూర్ణలం అవ్వాలి, ప్రేమలో పర్ఫెక్షన్లో రావాలి. అది ఎప్పుడు వస్తుంది? మనము మారు మనస్సు పొందితేనే. ఒక్క స్వభావం మనలో ఎన్నో ఉన్నాయి, మనని అపవిత్రపరిచి లోపలికి వెళ్ళేవి కాదు, లోపల నుంచి వచ్చేవి. కొన్నిసార్లు దేవుడు మన హృదయం ఉన్నాయో కొన్ని పరిస్థితుల ద్వారా చూపిస్తాడు. ఈ యొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సో మన సిలువని ఎత్తుకొని మనం ఆయన వెంబడించాలి. వీ హ్యావ్ టు క్రూసిఫై అవర్ డిజైర్స్, అంటే మన డిజైర్స్ అన్నిటినీ కూడా మనము సిలువ వేసుకొని ఆయన వెంబడించాలని మనం గలతీ పత్రికలో చూస్తాము. నాకు అది ఎక్కడుందో వాక్యం గుర్తు రావట్లే కానీ. సో అది చేసినప్పుడు ఏమవుతుందంటే దాని గురించి జాయిస్ మేయర్ గారు ఒక మాట చెప్తారు. ఏంటంటే మనని మనం సిలువ వేసుకోవాలంటే మన చేత కాదంట. మనం సిలువ వేసుకోగలమా? ఒకవేళ సపోజ్ మనం సిలువ వేసుకుంటాం, కాళ్ళకు మేకలు కొట్టుకుంటామేమో, చెప్తున్నా. ఒక చేతి కొట్టుకుంటామేమో, ముళ్ళ కిరీటం పెట్టుకుంటామేమో, మరి ఇంకో చేయి కొట్టుకోవడం, ఇంకొకరి సహాయం కావాలి, ఇంకొకరి హెల్ప్ కావాలి. సో కొన్నిసార్లు మనం మార్గంలో నన్ను నడిపించు దేవా అంటే ఖచ్చితంగా అభ్యంతరకరమైన పరిస్థితులు వస్తాయి, ఖచ్చితంగా నచ్చని సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్లో మనం అప్పుడు ఏం చేయాలంటే దావీదులాగా మనం ఎరగాలి. ఏంటి, ఆ షిమ్మాయి వచ్చి ఆయన కర్స్ చేస్తుంటాడు, ఆయన్ని శపిస్తుంటాడు. ఆయన అంటే పర్వాలేదు అననివ్వు, దేవుడు ఆయనను అనుమతించాడేమో అందుకే నన్ను ఆయన అంటున్నాడంట. మనం అనుకోగలం అలా? వాళ్ళు నన్ను అంటారు. దావీదు దేవుని హృదయానుసారుడు. మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక న్యూ టెస్ట్మెంట్ మ్యాన్గా ఎందుకున్నాడంటే తన హృదయం చూడండి, తన మనస్సు ఎలా ఉంది. హృదయానుసారం దేవుని హృదయాన్ని ఎరిగినవాడు. దావీదు ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆయన ఏమంటాడు, అననివ్వండి. ఎలా కొన్నిసార్లు దావీదు ప్రార్థనలు నాకు చాలా ఆశ కలిగిస్తాయి. ఈ సిచ్యువేషన్లో ఈ ప్రార్థన ఎలా తెలుసు దావీదుకి? ఆయన అంత దేవుడితో కనెక్టెడ్ ఉన్నాడు. ఎప్పుడు వస్తుంది? మనం చూసాం కదా, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణ దేవుని చిత్తం ఎరగాలంటే మనం ఏం చేయాలంట? మనము మనసు మారి రూపాంతరం, మనసు మారి మనము నూతన మగునట్లు రూపాంతరం చెందాలంట. చూస్తే దావీదు దేవుడితో నడుస్తున్న సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు? మనస్సు మారుతూ ఉంది. దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క పోలికలో
అందుకే ఏమవుతుంది ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన దేవుడి హృదయాన్ని ఎరగగలుగుతున్నాడు, దేవుడి చిత్తం ఏంటో ఎరగగలుగుతున్నాడు, దేవుడి ఉద్దేశాలు ఏంటో తెలుసుకోగలుగుతున్నాడు. ఆ ఒక పరిస్థితిని బట్టి ఆయన మార్చుకుంటున్నాడు. మనకి ఎప్పుడైనా ఇవి ఉంటాయి, రెండు విషయాలు మనం చూస్ చేసుకోవచ్చు. పరిస్థితిని బట్టి బిట్టర్గా అంటే చేదుతనంను దేవునికి వ్యతిరేకంగా మారచ్చు, ఒక పరిస్థితిని బట్టి మనం దేవునికి దేవునిగా మారచ్చు. ఇబ్బందికర పరిస్థితుల్లో నిజమైన మనకి బయట అన్నీ మంచిగా ఉంటే అందరూ హల్లెలూయా స్తోత్రం అంటారు. అది ఎవరిని చూస్తే తెలుస్తుంది మనకి? ఇజ్రాయెల్ని చూస్తే బాగా అర్థమవుతుంది. ఎర్ర సముద్రము పాయనప్పుడు వాళ్ళు మరి ఏమంటారు, పాటలు పాడి దేవుని స్తుతించారు. తర్వాత ఏమైంది? వెంటనే సన్నగడం, గొనగడం, దూషించడం మనం చూస్తాం. కానీ దావీదు అలా కాదు. దావీదు ప్రతి స్టేజ్లో మనం చూస్తే ఆయన మరి బెటర్ అవుతూ ఉన్నాడు. మనము పౌలును చూస్తే ఆయన ప్రతి స్టేజ్ చూస్తే బెటర్ అవుతూ ఉన్నాడు, మారుతూ ఉన్నాడు. ఏ స్టేజ్కి వచ్చాడంటే, జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తేసే జీవించి నన్ను నడిపిస్తున్నాడు. మనము దీంట్లో ప్రేమలో పరిపూర్ణత పొందకపోతే మనము ఆయన శిష్యులు. నేను ఓ నువ్వు క్రిస్టియనా? కొంతమంది చూడగానే మీరు క్రిస్టియన్సా అని అడుగుతారు. వారి నెమ్మది, వారి యొక్క నిదానము, లేకపోతే వారు మాట్లాడే విధానం చూసి, వారు కరెక్ట్గా ఉండాలనే విధానం చూసి, వారు దేవుడికి భయపడుతున్న విధానం ఏమంటారు? క్రైస్తవుని గుర్తిస్తారు. కొంతమంది నువ్వు క్రిస్టియనా, మరి ఎందుకు ఇట్లా ఉన్నావు అని కూడా అడుగుతారు. మనం ఏ విధంగా ఉన్నాం? మనము మరి మారు మనసు పొందిన క్రైస్తవులుగా ఉంటున్నామా? మారు మనసు పొందని క్రైస్తవులుగా ఉంటున్నాము. ఉట్టి పేరుకు మాత్రమే. అందుకే సార్దీసు సంఘంతో ఏమంటాడు? మారు మనసు పొందమని చెప్తాడు. హల్లెలూయా. మారు మనసు పొందండి. మీరు సజీవులుగా ఉన్నారని ఒక రెప్యుటేషన్ కాబట్టి మీరు మారు మనసు పొంది మీకున్న వాటిని మీరు జాగ్రత్తగా చేసుకోండి అంటాడు, భద్రపరచుకోమంటాడు. ఏవైతే మిగిలి ఉన్నాయో వాటిని మీరు భద్రపరచుకో. సో మారు మనస్సు పొందే క్రైస్తవులుగా మనం ఉండాలి. ఆ సజీవమైన రాళ్లగా మరి యజమాని వాడుకునే పాత్రలుగా మనం ఉండాలంటే మనకు అనేది ఎవ్రీడే జరగవలసిన విషయం. మార్పు అనేది మనము ఆ పర్ఫెక్షన్లోకి మారేంత వరకు, ఆ రూపాన్ని మనం ఎప్పుడైతే ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం రెప్పపాటున మనం మార్చబడి మరి ఆ యొక్క మహిమ శరీరం మనం ధరించుకొని మనం ఆయనకి ఒకరోజు కలవబోతున్నాం. అప్పటి వరకు మనం ఏం చేయాలి? మనం మారుతూ ఉండాలి. మనకి సహాయం చేయడానికి ఏముంది? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తారు. ఆయన మనం చెక్కుతే నన్ను చెక్కుదేవా ఇష్టపడాలి. దావీదుని చూస్తే మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు. దావీదుని చూసినప్పుడు ఇష్టపడుతున్నాడు, దేవా నేను నీ చేతిలో పడడం నేను నీ చేతిలో పడడం మేలు, నువ్వేం చేసినా ఓకే నాకు, కానీ నేను నీ చేతిలోనే ఉంటా. హల్లెలూయా. మారు మనస్సు పొందడానికి అందుకే దావీదులో గ్రోత్ కనిపిస్తుంది. తప్పులు చేయలేదని కాదు, చేశాడు. ఆయన మారు మనసు పొందడానికి ఇష్టపడ్డాడు. మనం చూస్తే మరి ఆయన జీవితంలో మార్పులను మనం చూస్తాం. మన లైఫ్లో అది ఉందా? మనం ఉట్టి చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్గా ఉంటున్నామా, లేకపోతే మనసు మారిన క్రిస్టియన్స్గా ఉంటున్నామా? నవ్వు స్వభావంను ధరించుకున్న క్రిస్టియన్స్గా ఉంటున్నామా? ఒకవేళ మనం అలా లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు మనము కనిపించే పనులు చేస్తే అవి మనుషుల్ని ఇంప్రెస్ చేస్తాయేమో కానీ దేవుని ఇంప్రెస్ చేయలేవు. ఎందుకంటే మనం ఆయన దృష్టికి ఆయన అన్ని స్పష్టంగా మన మనసులో ఉన్న ఆలోచనల దగ్గర నుంచి అన్ని స్పష్టంగా క్లియర్గా ఆయన కనపడుతున్నాయి. సో ఈ యొక్క ఆలోచనతో మనము నిజముగా దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు,
ఉత్తమము, అనుకూలము, పరిశుద్ధము, సంపూర్ణ దేవుని చిత్తము నేను మనసు మారి నూతనపరచబడాలి. ఆ విధంగా నేను రూపాంతరం చెందాలి. రూపాంతరం అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎ ప్రాసెస్. అంటే రూపాంతరం చెందడం అనేది ఒక ప్రక్రియ అన్నమాట, ఒకరోజు జరిగేది కాదు. సో ఈ ప్రక్రియలో నేను ఉన్నానా లేదా? ఈరోజు నాకు ఒక విషయం తప్పుగా కనిపించవచ్చు. అందుకే మనము చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతుంటే ఎదుగుదలకి ఏంటి గుర్తు? ఎదుగుతున్నా కదా ఒక్కొక్కటి గ్రహిస్తుంటాం. మీకు మనం మాటలు కూడా తప్పు ఉన్నాయా కరెక్ట్ ఉన్నాయా మనకు ఎట్లా తెలుస్తుంది? మనం ఎదుగుతుంటే మనకు ఆ రియలైజేషన్ వస్తుంది ఒకరోజు హఠాత్తుగా. నేను చిన్నప్పుడు నేను ఎక్కువ మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాను కాబట్టి మా బాబాయ్ వాళ్ళని కూడా నేను అన్న అనే పిలిచేదాన్ని చిన్నప్పుడు, ఎప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు. అది వాళ్ళకు కూడా ముద్దుగా అనిపించి పిలువనిచ్చేవాళ్ళు నన్ను. కానీ ఒకరోజు హఠాత్తుగా నాకు రియలైజేషన్ వచ్చింది, అరే వీళ్ళు అన్న కాదు నాకు బాబాయ్ అవుతారు. ఆ రోజు నుంచి ఏం చేస్తాను, నేను బాబాయ్ అని పిలవడం స్టార్ట్ చేస్తాను. సో ఒక రియలైజేషన్, ఇది న్యాచురల్గానే మనకు రియలైజేషన్ వస్తే ఆత్మీయంగా మనకు ఆ రియలైజేషన్ వస్తుందా? ఏ విషయాల్లో నేను మారాలి? దీంట్లో పెద్ద చిన్న అని ఏమి లేదు. ఒకవేళ ఇప్పటివరకు మనం ఇప్పటివరకు మనల్ని మనం పరీక్షించుకోకపోతే ఈరోజు స్టార్ట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఈరోజు స్టార్ట్ చేసి ఈరోజు మనం ఏంటో తెలుసుకొని మనలో ఏ మార్పులు రావాలి ఒక్కొక్కటి నెమ్మదిగా. రూపాంతరం అనేది ఒక ప్రక్రియ అని చెప్తున్నాను నేను. సో ఆ రూపాంతరం చెందే ప్రాసెస్లో ఒక్కరోజే నేను మారిపోలేనేమో, కానీ ఆ ప్రాసెస్ని ఎలా చేస్తున్నామా, ఇది మనల్ని మనం ఆలోచించుకొని మనం ప్రశ్నించుకొని మనం ఈ మార్గంలో ఉంటే గనక ఖచ్చితంగా మనము ఆయన కలుసుకోవడానికి సిద్ధపడే వారిగా మనం ఉంటాం. ఆ వధువు సంఘంగా మనం మారుతాం. మచ్చ డాగు కలంకము లేని వధువు సంఘంగా మనం మారుతాం. ఒకవేళ మా ప్రక్రియలో మనం లేకపోతే కష్టమే. ఎన్ని ఇది చేసి ఎర్ర సముద్రం దాటి హల్లెలూయా అని పాడినా కానీ వాళ్ళు ఏంటంట అరణ్యంలో నశించిపోయారు. వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. సో ఈ దాన్ని మనము గ్రహించాలి. ఆర్ వి రియలైజింగ్ దిస్? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ గొప్ప దేవ, నాయన నీకు వందనాలు చెల్లిస్తాను. అవును ప్రభా, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన నీ చిత్తము ఎరుగుటకు ప్రభా మేము మనసు మారినట్లు రూపాంతరం చెందే కృపని మాకు దయచేయండి అయ్యా. మేము మారు మనస్సు, నిజమైన మారు మనస్సు ప్రభా, ఆ నవీన స్వభావం ధరించుకుని నీ యొక్క బిడ్డలుగా ప్రభా మారే యొక్క ప్రక్రియలో మేము ఉండడం గాక, మేము రూపాంతరం చెందడం గాక. మా నేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ మేము మరి నేను అవును ప్రభా, ఈ సంవత్సరం మేము మరలా తిరిగి చూసినప్పుడు నిజముగా నాలో మార్పు వచ్చింది అనే విధముగా, నేను క్రీస్తులో ఎదిగానన్న విధముగా ప్రభా మేము ఉండుటకు సహాయం చేయండి ప్రభా. సహాయం చేయమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మదేవ పైన మేము ఆధారపడుతున్నాం. ఆయనకు తగిన పాత్రలుగా, ఘనత తెచ్చే పాత్రలుగా మమ్మల్ని మార్చమని మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. సజీవ యాగమై మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. ఇటు సేవ మీకు యుక్తమైనది అన్నారు ప్రభు. అవును తనైనా నిజముగా దిస్ ఈజ్ అ రీజనబుల్ సర్వీస్ అన్నారు ప్రభు. ఇది మేము చేయవలసింది ప్రభు. నన్ను సహాయం చేయండి. నీ యొక్క ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు మేము ఆ సజీవమైన రాళ్లగా నీ చేతికి అప్పగించుకుంటకు సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని నాన్న ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు ఫలించును గాక అని మేము అడుగుతుంటున్నాం. మాకు ఆ ప్రత్యక్షత దయచేయండి. మా ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.